హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైటర్ అండ్ ప్రొడక్షన్స్. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఇరుముడి అతని ప్రీవియస్ ఫిలిమ్స్ కన్నా చాలా డిఫరెంట్ ఆఫరింగ్. నిన్ను కోరి, మజిలీ, ఖుషి ఇవన్నీ మోస్ట్లీ లవ్ స్టోరీస్ అండ్ రిలేషన్షిప్ డ్రామాస్. కానీ ఇరుముడితో ఇట్ అటెంప్టెడ్ ఎ సీరియస్ క్రైమ్ డ్రామా, హార్డ్ హిట్టింగ్ డ్రామా. ఒక పర్టికులర్ జానర్కి సిన్సియర్గా ఫిక్స్ అయ్యారు. ఒక కమర్షియల్ సినిమాల్లో తీసుకొని చాలా పెద్ద రిస్క్స్ తీసుకున్నారు. దానికి ఆయన క్రెడిట్ ఇవ్వాలి. ఫిలిం షాక్ వాల్యూలో, టెన్షన్ బిల్డ్ చేయడంలో, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్లో వర్క్ అయినప్పటికీ ఇట్ రిమైన్స్ అ డీసెంట్ వాచ్ బట్ నెవర్ బికమ్స్ అ గ్రేట్ వాచ్ బికాస్ సినిమా ఒక ఆర్గానిక్గా ఉండదు, ఒక మ్యానిపులేటివ్గా ఉంటుంది. సో ఓవరాల్ ఇరుముడి ఈజ్ అ డీసెంట్ ఎక్స్పీరియన్స్ బట్ నాట్ అ గ్రేట్ వన్. ఇది నా షార్ట్ రివ్యూ. ఫాలో అలాంగ్ ఫర్ ద ఫుల్ రివ్యూ. రవితేజ యాజ్ త్రినాథ్ ఒక అయ్యప్ప డిఓటి. అని దీక్షలో లేనప్పుడు, మాల వేయనప్పుడు హీఈస్ అ డ్రంకర్డ్ అండ్ ఒక హాట్ హెడ్. విలేజ్లో ఎక్కడ ఏం గొడవ జరిగినా మధ్యలో దూరి తన ఫైట్ లాగా తీసుకొని చేస్తుంటాడు. ఎస్పెషలీ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎవరైనా అమ్మాయిలు ఇన్వాల్వ్ అయితే ఈ విల్ నాట్ స్టాప్ ఎవరేం చెప్పినా. క్యారెక్టర్లో రెండో ఆస్పెక్ట్ ట్రైలర్లో ఆల్రెడీ చూపించినట్టు తన కూతురు మనమ్మ ఆర్ మణికంఠ మీద ఉన్న ఎక్స్ట్రీమ్ అన్కండిషనల్ లవ్. ఫిల్మ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ 20 to 30 minutes శివ నిర్వాణ టేక్స్ టైమ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ రవితేజ క్యారెక్టర్. ముందు చెప్పినట్టు మాలలో లేనప్పుడు రోజు తాగుతాడు అండ్ ఫైట్స్లో ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ తన బాండింగ్ విత్ హిస్ డాటర్, ఎస్పెషలీ దర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ ఇన్వాల్వింగ్ అదేంటి హిస్ డాటర్ అండ్ రవితేజ, దేర్ బాండింగ్ అండ్ షోయింగ్ ఆఫ్ ద అన్కండిషనల్ లవ్ అండ్ హౌ హిస్ వైఫ్ played by Priya Bhavani Shankar. How she tries to stop him from drinking but unsuccessfully, and his relationship with Sai Kumar, who plays a very crucial role as Guru Swami. And also Sai Kumar's daughter Gayatri also has a very crucial role. So ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడంలో కొంచెం టైం తీసుకుంటాడు. అయితే తీసుకోవడం ఇష్యూ కాదు, కానీ ఇక్కడ ఏంటంటే ఫాదర్ డాటర్ బాండింగ్ అండ్ అదేంటి తన వైఫ్ తోటి ఉండే సీన్స్ అన్నీ కూడా ఒక ఓల్డ్ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్ ఫీల్ వస్తాయి అన్నమాట. ఒక ఫ్రెష్నెస్ ఉండదు ఈ సీన్స్లో. సో దాంతో కొంచెం స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది. బట్ ఈ సెటప్ ఇవన్నీ అయిపోయినాక స్లోగా ఎక్కడైతే క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుందో దెర్ ఆర్ 2-3 stretches which like build real tension. Although the scenes itself are like not new ideas like showing, but the way he captures the scenes, like especially involving the teacher and కొన్ని goons scenes who are drugged, ఆ scenes ఆ setup అదంతా కూడా there's a lot of tension that builds up. And also then like some interesting ideas తీసుకొస్తాడు శివ నిర్వాణ. సో మనకు ఈ మాల్ కల్చర్, ఎస్పెషల్లీ అయ్యప్ప పాల కల్చర్ అనేది మన తెలుగు స్టేట్స్లో వెరీ పాపులర్. ఇప్పటివరకు ఎవరు కూడా దాన్ని ఫిలింలో వాడలేదు. సో శివ నిర్వాణకి క్రెడిట్ పోతుంది టు బ్రింగ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ కల్చర్ టు ద స్క్రీన్. అండ్ ఆల్సో విత్ ఇన్ దిస్ he creates an interesting idea where రవితేజ మాలలో అయినప్పుడు చాలా ఎనిమీస్ డెవలప్ అవుతాయి బికాస్ యాజ్ ఐ సెడ్ he inserts himself into this fight. బట్ ఒకసారి మాల తీసుకున్నాక వైలెన్స్ చేయరాదు, ఫైట్స్ చేయరాదు, ఎవరిని కొట్టరాదు. సో ఇప్పుడు సెల్ఫ్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ఆ ఎనిమీస్ నుండి అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా. వస్తే ఎట్లా డీల్ చేస్తాడు అనేది. సో దీనికోసం ఒక ఇన్నోవేటివ్ సీన్ ఉంటుంది. ఏంటంటే మాల తీసుకునే ముందు రవితేజ తనకున్న ఎనిమీస్ అందరినీ పిలిచి వాళ్ళందరితోటి ఒక వర్డ్ తీసుకుంటాడు. ఏమనంటే 41 days వరకు ఎవరు ఏం చేయొద్దు, ఒకవేళ ఇది చేస్తే ఈ ప్రామిస్ చేయకపోతే దెన్ కాన్సిక్వెన్సెస్ విల్ బి సివియర్ అని ఒక వార్నింగ్ తోటి వాళ్ళందరి నుండి ఒక వర్డ్ తీసుకుంటాడు. సో దిస్ సీన్ ఈజ్ ఇన్నోవేటివ్. బట్ ఒకవేళ ఈ 41 days స్టార్ట్ అయినాక అటాక్ జరిగితే దాని నుండి ఎట్లా ఎస్కేప్ అవుతాడు అనేది ఒక సీన్ ఉంది, కానీ బట్ దాంట్లో ఉన్న జ్యూస్ని ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేయడు. ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంది, కానీ అదొక పైన మళ్ళీ ఈజీ రూట్ తీసుకుంటాడు. ఏదో అట్లా అయిపోతుంది, కానీ దానిలో రావాల్సినంత మజా రాదు. అక్కడ ఇన్నోవేషన్ ఆ సీన్లో లేదు. అండ్ సో ఇదంతా అయ్యేసరికి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. అండ్ లైక్ యాజ్ ఐ సెడ్ స్లోగా స్టార్ట్ అయినా ఇట్ కీప్స్ గెటింగ్ బెటర్ యాజ్ ఇంటర్వెల్ అప్రోచెస్. ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేసిన థీమ్సే, అంటే అదేంటి మనకి సంబంధించిన క్రైమ్ డ్రామానే సెకండ్ హాఫ్లో కంప్లీట్గా వితౌట్ డీవియేషన్ క్యారీ అవుతుంది. దర్ ఇస్ నో కామెడీ సీన్, ఒక అన్నెసరీ సాంగ్, ఇవన్నీ లేకుండా శివ నిర్వాణ కమిట్స్ హిమ్సెల్ఫ్ టు ఫోకస్ ఆన్ ద జానర్. అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్ కన్సిస్టెంట్లీ ఈజ్ అబౌట్ దట్ క్రైమ్. అండ్
సో ఇక్కడ సో ఫస్ట్ హాఫ్‌లో ఉన్నట్టే చాలా సీన్స్ ఎక్కడెక్కడైతే ఈ క్రైమ్ వస్తున్న సీన్స్ ఉంటాయో ఒక ఎయిరీనెస్ ఉంటది. అండ్ ఆ లొకేషన్స్ ఆ సెలక్షన్ గూడా ఒక రిమోట్ లొకేషన్ ఫీల్ వస్తది. సో దాంతో గూడా ఇట్ యాడ్స్ టు ద టెన్షన్, ఇట్ యాడ్స్ టు ద అట్మాస్ఫియర్. It feels that like this can happen in that particular location. So credit to the cinematography and like scouting people for finding this location, and the cinematography, especially like కొన్ని scenes involving the dam and all, they are really good. ఆ డ్యామ్ సీన్స్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉండొచ్చేమో అనిపించింది. అంత ఫుల్ బ్యూటీని క్యాప్చర్ చేయలేదేమో అనిపించింది. But it gives a different feel, and credit to the cinematographer and the technical crew for that. Now, సో ఈ క్రైమ్ డ్రామా కంటిన్యూ అవుతూ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఇక్కడ ఈ మనం ఈ లెనిన్ మూవీలో చూపించినట్టు అంత కాకపోయినా ఈ ట్విస్ట్ ఆర్గానిక్ గా అనిపించవు. మళ్ళీ సేమ్ లైక్ టూ మెనీ విలన్స్ అండ్ టూ మచ్ ఆఫ్ విలన్ క్రూయల్టీ. ఇట్ ఈస్ దేర్ టు క్రియేట్ షాక్ వాల్యూ. అండ్ మ్యానిపులేటివ్‌గా ఎందుకుంది అంటున్నా అంటే అదే చెప్తున్నా కదా! ఇది న్యాచురల్‌గా అనిపియదు. ఇప్పుడు ఒక ట్విస్ట్ పెట్టాలి, ఒక లైక్ రియాలిటీ చూపియాలి అన్నట్టుగా ఉంటదనమాట. బట్ ఎనీవేస్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అండ్ ప్రీ క్లైమాక్స్‌లో దేర్ ఇస్ అ బిగ్ ట్విస్ట్ అండ్ దట్ రియల్లీ హిట్స్, లైక్ ఫీల్స్ షాకింగ్. బట్ అగైన్ when this shock happens, Shiva Nirvana takes a interesting screenplay choice, which I can't disclose here. So ఆ స్క్రీన్‌ప్లే చాయిస్ మేబీ అది తీసుకోకుండా ఉండుంటే ఇంకా ఎమోషనల్‌గా, ఇంకా రెంచింగ్‌గా ఉంటుండేనేమో. బట్ అక్కడ ఆ స్క్రీన్‌ప్లే చాయిస్ వల్ల అదేంటి మనకి ఆ షాక్ తగులుతది. కానీ ఒక ఎమోషనల్ రెంచ్ మనం ఫీల్ అవ్వము బికాస్ ఆఫ్ దట్ చాయిస్ అనిపించింది. అండ్ యాక్టింగ్‌కొస్తే ఐ ఫెల్ట్ రవితేజ గాని, భవానీ ప్రియా శంకర్ గాని, దే డిడ్ంట్ లివ్ అప్ టు ద ఎమోషన్ that requires. I felt their acting was underwhelming, but the star of the show is definitely the Nakshatra, daughter of Raviteja, the child who plays the daughter of Raviteja. She's exceptional. And so overall, Irumudi, a serious film and a sincere attempt. It falls short of its potential, and it's a decent and above average watch. Thank you.